చాలా బాధపడ్డానని చెప్పి ఇంట్లోంచి కూడా బయటికి రాలేదని చెప్పి తనకు వచ్చే అవకాశాలన్నీ కూడా చాలా వరకు కోల్పోయానని చెప్పి ఆయన అయితే చెప్పుకొచ్చారు. తనకి అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా సరే తన ఆత్మధైర్యాన్ని కోల్పోకుండా ముందుకి లేచి అడిగేసి ఈ రోజు అయితే ఒక మంచి స్థాయిలో అయితే ఉన్నారు. హాయ్, ఈ సహాయం అనే పర్సన్ అయితే చాలా మందికి తెలిసే ఉంటది, సినిమాల్లో అయితే యాక్ట్ చేశారనమాట. అయితే తన గుండె వెనక ఒక పెద్ద స్టోరీనే ఉంది. తనకు జరిగిన ఆ ఇన్సిడెంట్ ని బ్యాడ్ లక్ గా కాకుండా గుడ్ లక్ గా తీసుకొని ఆయన అయితే మూవీలో అయితే ఇప్పటి వరకు కూడా సక్సెస్ గా అయితే రాణిస్తున్నారు. అయితే ఆ గుండె వెనక ఉన్న మెయిన్ స్టోరీ ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో అయితే ఇంకో 10 మందికి అయితే రికమెండ్ అవుతుంది అనమాట. అలాగే ఇలాంటి మోర్ వీడియోస్ మోర్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి ఇంకా కొత్త ఎనర్జీ అనేది మాకైతే వస్తుంది అనమాట. ఇక లాగ్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తాను. సహాయం అని చెప్పి అందరికీ తెలుసు. తన పేరైతే ఒరిజినల్ పేరైతే రాజేంద్రన్ అనమాట. అయితే మనోడైతే సింగం మూవీలో అయితే సహాయం అనే క్యారెక్టర్ అయితే ఒకటి చేశారనమాట. గుండుతో ఉంటారు కదా, ఆ క్యారెక్టర్ అయితే ఒకటి చేశారు. అప్పటి నుంచి ఆ క్యారెక్టర్ అనేది చాలా హైలైట్ అవడంతో అప్పటి నుంచి అందరూ కూడా సహాయం అని చెప్పి పిలుస్తూ ఉంటారనమాట. మనోడి కెరీర్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది అయితే కాదు, ఏకంగా 20-25 ఏళ్ల కిందటే స్టార్ట్ అయింది. అది కూడా యాక్టర్గా కాదు, ఒక స్టంట్ మాస్టర్గా, ఒక స్టంట్ మ్యాన్గా అయితే తన కెరీర్ అయితే స్టార్ట్ చేశారు అనమాట. అప్పట్లో 20,000 కింద స్టంట్ మ్యాన్ గా వర్క్ చేసేటప్పుడు తనైతే ఒక ఇన్సిడెంట్ కి అయితే గురయ్యారనమాట. బైక్ మీద ఒక స్టంట్ చేసేటప్పుడు కెమికల్స్ లో అయితే పడిపోవడం అయితే జరిగిందంట. ఆ జరిగిన తర్వాత తన బాడీలో చాలా చేంజెస్ జరిగాయని చెప్పి తన హెయిర్ ని, తన కనుబొమ్మల్ని, ఒళ్ళుని అంతటినీ కూడా ఎనర్జీ వచ్చి కోల్పోయానని చెప్పి ఆయన అయితే చెప్పుకొచ్చారు. అయితే ఆ యాక్సిడెంట్ తర్వాత చాలా బాధపడ్డానని చెప్పి ఇంట్లోంచి కూడా బయటికి రాలేదని చెప్పి తనకు వచ్చే అవకాశాలన్నీ కూడా చాలా వరకు కోల్పోయానని చెప్పి ఆయన అయితే చెప్పుకొచ్చారు. అయితే ఆయనకి జరిగిన ఆ యాక్సిడెంట్ ఒక లోపంగా కాకుండా తనకు వచ్చిన ఒక గుడ్ లక్ గా అయితే తీసుకొని అప్పటి నుంచి అయితే మెల్లమెల్లగా తన కెరియర్ని అయితే బిల్డ్ చేసుకొని యాక్టింగ్ అయితే చేయడం అయితే స్టార్ట్ చేశారు. తన లోపాన్ని తన సక్సెస్ గా మార్చుకొని, తన గుర్తింపుగా మార్చుకొని ఈ రోజు అయితే చాలా పెద్ద మంచి స్థాయిలో అయితే ఉన్నారు. సింగంలో అయితే ఒక వేరే లెవెల్ గా అయితే యాక్టింగ్ అయితే చేశారు. ఆ యాక్టింగ్ వల్ల తన అసలు పేరును కూడా మర్చిపోయి ఆ క్యారెక్టర్ పేరుతోనే చాలా మంది పిలిచేటట్టు అయితే ఆయన అయితే చేసుకున్నారు. అయితే ఆ యాక్సిడెంట్ అయిన కొన్నేళ్ల తర్వాత ఆ యాక్సిడెంట్ తన మంచిగా అయిందని చెప్పి, ఒకవేళ ఆ యాక్సిడెంట్ అవ్వకపోయి ఉంటే నేను చాలా వరకు కింద స్థాయిలో ఉండేవాడిని అని చెప్పి, ఆ యాక్సిడెంట్ తర్వాతే చాలా మంచి సక్సెస్లు చూశానని చెప్పి ఆయన అయితే రియలైజ్ అయినట్టయితే ఆయన అయితే చెప్పుకొచ్చారు. అయితే ఆయనకు జరిగిన యాక్సిడెంట్ ఒక లోపంగా కాకుండా ఆ లోపాన్నే తన గుర్తింపుగా తీసుకొని ఏకంగా ఒక మంచి స్థాయిలో మంచిగా తన కెరీర్ అనేది అయితే బిల్డ్ చేసుకున్నారు. ఈ గుండుతోనే ఈ కనురెప్పల రేణి ఆ పర్సనే ఏకంగా 500 సినిమాలకు పైగా మెయిన్ విలన్ రోల్లో చేసి, అలాగే కమీడియన్ గా చేసి, అలాగే సైడ్ క్యారెక్టర్ గా చేసి తన కెరియర్ని అయితే ఈ రోజు అయితే ఒక బలంగా, ఒక గట్టిగా, ఒక గోడలా అయితే కట్టుకున్నారనే చెప్పుకోవాలి. నిజంగా సూపర్ కదా. ఈ రోజుల్లో చిన్న చిన్న ఇన్సిడెంట్స్కే నా జీవితం పోయిందని చెప్పి ఏడ్చే ఈ రోజుల్లో తనకి అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా సరే తన ఆత్మధైర్యాన్ని కోల్పోకుండా ముందుకి లేచి అడిగేసి ఈ రోజు అయితే ఒక మంచి స్థాయిలో అయితే ఉన్నారు. నిజంగా చాలా మందికి అయితే ఈయనైతే ఇన్స్పిరేషన్ అనే చెప్పుకోవాలి. మరి ఈ సహాయం యాక్సిడెంట్ స్టోరీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో 10 మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది. అలాగే మాలాంటి వాళ్ళకి ఇంకా కొత్త వీడియోలు చేయడానికి అయితే మోటివేషనల్ గా ఉంటుంది అనమాట. మరి మీరు లేట్ చేయకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా మోర్ అప్డేట్స్ కోసం బెల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.